ప్రేమ చూపించే దేవుని దగ్గర నుంచి మనమందరం కూడా పారిపోవటాన్ని చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం. మీరు ఇటు గమనించినట్లయితే ఆయనకు విధేయత చూపుడు కంటే దేవుని యొద్ద నుండి పారిపోవడం ద్వారానే బాగా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం. నిజంగా ఇది యొక్క మన బుద్ధిహీనత అనుకోవచ్చు, లేకపోతే మన యొక్క బలహీనత అనుకోవచ్చు. మనం ఏం చేస్తామంటే ఆ దేవునికి లోబడటానికి ఎంత మాత్రం కూడా మనం ఇష్టపడకుండా ఏం చేస్తామంటే దేవుని మీద తిరుగుబాటు చేయటానికే ఇష్టపడతాం, కానీ ఎక్కువ శాతము దేవుని మాట వినము. ఇది మన తెలివి అనుకుంటాం. దేవుని దగ్గర నుంచి నేను చాలా చాకచక్యంగా తప్పించుకున్నాను అంటూ మనం అనుకుంటూ ఉంటాం. దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేడు అని మనం అనుకుంటూ ఉంటాం. చూసావా, దేవుడు చెప్పినాడు కానీ ఆయన మాట నేను విన్ను. ఆయన కూడా ఏం చేయగలుగుతాడు, మనం ఇంటి ఆయన ఏమైనా జరిగిస్తాడు అనుకుంటూ మనం ఏం చేస్తాం, దేవుని దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోతేనే బెటర్ అని మనం చాయిస్ చేసుకుంటాం.